కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విజయవాడను డయేరియా కేసులు హడలెత్తిస్తున్నాయి. గత ఏడాది మొఘల్ రాజపురంలో డయేరియా ప్రబలగా ఈసారి న్యూ రాజరాజేశ్వరిపేటలో కలకలం రేపింది. దీంతో ఒకేసారి 18 మంది ఆసుపత్రి పాలయ్యారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం న్యూ రాజరాజేశ్వరిపేటకు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టింది. విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. పదుల సంఖ్యలో బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నీళ్లు తాగిన తర్వాతే తమకు వాంతులు విరేచనాలు ప్రారంభమయ్యాయని బాధితులు తెలిపారు. వీరందరికీ న్యూ రాజరాజేశ్వరిపేటలోనే ఒక ప్రభుత్వ పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం శాంపిల్స్ పంపించామని, రిపోర్ట్లు వస్తేనే ఒక నిర్ధారణకు రాగలమని అంటున్నారు. మధ్యాహ్నం నుంచి విరేచనాలండి, దగ్గర 18-20 విరేచనాల దాకా అయినాయండి. ప్రైవేట్గా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకున్నాము, 3500 అయినాయి, తగ్గలేదు. మధ్యాహ్నం నుంచి వాళ్ళు వెళ్తే మాత్రం 8 అయినాయి. తట్టుకోలేక ఈ సార్లు అందరూ వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చారు. మా 2 మనవరాళ్ళు ఉన్నారు. ఇద్దరికి సీరియస్గా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. మధ్యాహ్నం నుంచి నా కూతురికి కూడా బాగోలేదు. న్యూ రాజరాజేశ్వరిపేటలో పరిస్థితి అదుపులోనే ఉందంటున్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రతి బాధితుడికి సరైన వైద్యం అందిస్తున్నామని చెబుతున్నారు. పూర్తి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, నీటి సరఫరా విషయంలోనూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు శాంపుల్ పంపించాం, వెరిఫై చేయాలి. రిపోర్ట్ రాకుండా ఏం చెప్పలేము కానీ బట్ అందుకే ప్రస్తుతానికి ఏమైనా నీరు ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే ఈ ట్యాప్ కూడా ఆపేసాం. ప్రస్తుతానికి ఆపేసి నార్మల్ వాటర్, ట్యాంక్ వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఏమైనా తెలుస్తుంది. మీన్ వైల్ ఎవరికి ఇబ్బంది చేయకుండా మెడికల్ టీం అయితే 24 అందుబాటులో పెట్టున్నాము. ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. జీజీఎస్ సూపరింటెండెంట్తో కూడా మాట్లాడి పేషెంట్తో కూడా మాట్లాడాను. ఎవరైతే ఈ డయేరియాని అడ్మిట్ చేసినా వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు, అందరూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. డయేరియా కేసులపై వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర స్పందించారు. ప్రాథమికంగా నీరు కలుషితం కాలేదని తేలిందన్న ధ్యానచంద్ర, అయినప్పటికీ ల్యాబ్ టెస్టుకు పంపించామని అన్నారు. సో ఆ ఆస్పెక్ట్స్ కూడా లేకుండా ఇదే వాటరో ఫుడ్ అనేది మనము డిస్కస్ చేయకుండా ఇవి అసలు వచ్చిన పేషెంట్స్కి అసలు ఏం సమస్య ఉంది, డిఎంహెచ్ఓ గారు కూడా స్పెషల్ టీం కూడా పెట్టారు. కాబట్టి నిజమైన కారణం ఏంటి, ఇది ఎస్కలేట్ అవ్వకుండా ఏం చేయవచ్చు దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. డయేరియా కేసులు ఇంకా పెరుగుతుండడం స్థానికంగా ఆందోళన వెల్లువెత్తుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.